ఇయాల పొద్దుగాల లేచి ఎవడి మొఖం చూసినో అర్థమైతలేదు గానీ, డ్యూటీ చేసి, చేసి దిమ్మ తిరిగిపోతున్నది. ఇగ ఏం చేద్దాం ఇగ ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదే అని అంటారు కదా! ఏదో సామెత ఉంటది కదా! అట్లున్నది నా పరిస్థితయితే. చేస్తున్నా ఇగ ఏం చేద్దాం. ఇంకొక మంచి విషయం అనిపిత్తది అప్పుడప్పుడు నాకొకటి ఏంటిదంటే, మనం ఎటన్నా డ్యూటీ మీద ఇట్లా ఏదైనా పక్కకచ్చినప్పుడు, ఆడ మస్తు పార్కింగ్ ఉందనుకో మంచిగా అనిపిత్తది నాకు. ఇప్పుడు ఆ ఏరియాకి ఎప్పుడు పోయినా సుఖం మస్తు పార్కింగ్ ఉంటది. ఏమనిపియదు. ఏమి ఇబ్బంది ఉండదు ఎవరితోని. ఇక డ్యూటీ చేసి, చేసి ఆకలైతుందని జెప్పేసి ఒక మన హిందీ మతంలోకైతే పోయి అయితే ఒకటైతే కొనుక్కున్నా. ఏదో మసాలా పూరి అట. తింటే మండుతున్నది లోపల. ఈ మగ రోజులే కదా అసంటివి తినక అందుకోసమే మంట మండుతున్నది. ఇక రాత్రి ఇంటికొచ్చేసరికంటే ఒకటయింది. రాత్రి 1 గంటలకు పండుకున్నా. మళ్ళా పొద్దున్న 8 గంటలకు మళ్ళా డ్యూటీ తగిలింది. ఈ ఆనల నానుకుంట సలిలొచ్చి మళ్ళా పోరన్ని ఎక్కించుకొని ఇంటికొచ్చిన. ఇంత సలిలో నాకు మీరు పని చెప్తే అర్రబే అనుకోని ఇగ నేను ఆయనతో ఒక కోడిని వండుకుంటా మంచిగా గరం గరం మంచిగా కారమేసి మంచిగా కోడిని వండుకుంటాను. ఆయనతో తీసి కంప్లీట్ చేసి మంచిగా వండిన కూర మొత్తం కారమేసి తింటా.